తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్టైఫండ్ పెంపు కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వానికి వందల సార్లు విజ్ఞప్తులు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఆయుష్ వైద్యుల సేవకు గౌరవం ఇవ్వాలి, న్యాయమైన స్టైఫండ్ తమ హక్కు అని నినాదాలు చేశారు. ఇది సమ్మె కాదు, తమ ఆవేదన అంటూ తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యార్థులకు అందుతున్న స్టైఫండ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉందని వారు ఆరోపించారు. వెంటనే స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్ స్టూడెంట్స్. మేము ఒక 3 days నుండి ఈ నిరసన అనేది సమ్మె అనేది మేము తెలియజేస్తున్నాము. August 4th నుండి స్టార్ట్ చేసాము. మేము ఇది చేయడానికి ఒకే ఒక రీజన్ ఏం లేదు, మా స్టైపెండ్స్ అనేవి ఆన్ పార్ విత్ అలోపతి లేవు. ఒక చాలా బైఫోకేషన్ కి ముందు 2016 వరకు వచ్చిన స్టైపెండ్స్ అని ఆన్ పార్ విత్ అలోపతి వచ్చాయి. కానీ ఇప్పుడైతే అలా ఆన్ పార్ విత్ అలోపతి రావట్లేదు. అలోపతి వాళ్ళకైతే 2 years కి 15% అనేది పెరుగుతూనే వస్తుంది, కానీ మాకు మాత్రం 2 years కి 15% అనేది పెరగట్లేదు. ఇంతకుముందు 2023లో ఒకసారి స్ట్రైక్ చేశాము, అప్పుడు ఓన్లీ మాకు 30% మాత్రమే పెరిగింది. కానీ ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న జీవన వ్యయాలకి అది ఎంత మాత్రం సరిపోవట్లేదు. ఇంటర్న్స్ కు తీసుకుంటే మనకు ఓన్లీ 13,000 మాత్రమే వస్తుంది, 13,000 చేంజ్ వస్తుంది. పీజీస్ కి తీసుకుంటే 30,000 చిల్లర మాత్రమే వస్తుంది. అది ఇప్పుడున్న ఖర్చులకు కానీ దేనికి సరిపోవడం లేదు. ఇంకొకటి, మా స్టైపెండ్స్ అనేది రెగ్యులర్ గా రావడానికి కూడా మేము గ్రీన్ ఛానల్ ద్వారా మా స్టైపెండ్స్ అనేవి రావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చేసే సమ్మెని ప్రభుత్వం గుర్తించి మాకు స్టైపెండ్స్ అనేవి ఆన్ పార్ విత్ అలోపతి వచ్చేలాగా చేస్తారని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్పందించే వరకు జరుగుతుందండి. ఇక్కడే కాదు, ఆయుష్ లో మొత్తం తెలంగాణలో 5 colleges ఉన్నాయి. 5 colleges అన్ని కూడా ఆయుష్ వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. మేము ఒక్కటే వినవించుకుంటున్నాము, ఎప్పటి నుండో చెప్తున్నదే, ఒక డికేడ్ నుండి మేము ఒక 60 representations వరకు మా సైడ్ నుండి ఇచ్చాము. కానీ లాస్ట్ March 2026 లో కూడా మళ్ళీ ఒకసారి హెల్త్ మినిస్టర్ గారిని అందరూ ఆయుష్ తరపున కలవడం జరిగింది. కానీ అలా జరిగినా కూడా మాకు ఒక రీఅష్యూరెన్స్ ఇచ్చారు, కానీ దాని నుంచి మాకు ఫర్దర్ గా ఏం జరగలేదు. దాని వల్లే మేము ఇట్లా స్ట్రైక్ లో దిగాల్సి వచ్చింది. స్ట్రైక్ లో కూడా మేము డైరెక్ట్ గా రాలేదు. ఒక 15 days స్ట్రైక్ నోటీస్ ఆల్రెడీ ఇచ్చాము, అప్పటికి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఇలా ఆయుష్ డాక్టర్స్ అందరూ, ఆయుష్ పీజీస్